వరంగల్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కృషి చేయడం లేదని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. ఆజంజాహిం మిల్లును కాంగ్రెస్ మూసివేస్తే సామాగ్రిని టీడీపీ అమ్ముకుందని వినయ్ భాస్కర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పేద ప్రజల కోసం కాకుండా కార్పొరేట్ ఆసుపత్రుల కోసం వరంగల్ పర్యటనకు వచ్చారన్నారు. ఎంజీఎం ఆసుపత్రిపై ఆయన ఎందుకు సమీక్ష జరపలేదని ఆయన ప్రశ్నించారు. టెక్స్టైల్ పార్కు పెండింగ్ పనులకు నిధులు మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో 3 కోట్ల రూపాయల నిధులు వృధా అయ్యాయని, సాగునీటి సమస్యపై ఆయన ఎందుకు సమీక్ష జరపలేదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావటం జరిగింది. చాలా సంతోషం. వారు ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చినప్పటికీ గతంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శంకుస్థాపన చేసినటువంటి కొన్ని పనులు పూర్తయినటువంటి అనేక కార్యక్రమాలను కూడా వారు పరిశీలించడం చాలా సంతోషం. అందులో భాగంగా గతంలో వరంగల్కే కాదు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి ఆజంజాయ్ మిల్స్ ప్రత్యక్షంగా 10,000 మందికి, పరోక్షంగా 20,000 మందికి ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్న ఆజంజాయ్ మిల్స్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మూసేస్తే తెలుగుదేశం ప్రభుత్వం సమైక్య రాష్ట్రంలో మిషనరీ కూడా అమ్ముకోవడం జరిగింది. యావత్ తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు, వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా ఎంతో బాధపడ్డారు, దుఃఖ సముద్రంలో మునిగిండ్రు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు తిరిగి